శ్రీరాములు నెల్లూరు జిల్లా నెల్లూరు నగరంలో పౌర సేవల ప్రైవేటీకరణను నిరసిస్తూ ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో పాత మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా ఉన్న వెహికల్ షెడ్ నుండి కోటమిట్ట సెంటర్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం తీసుకొచ్చిన 673, 975 జీవోను తక్షణమే రద్దు చేయాలని కార్మికులు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా యూనియన్ నాయకులు మాట్లాడుతూ మున్సిపల్ వాహనాలు, పారిశుద్ధ్యం, మంచినీటి సరఫరా, డ్రైనేజీ, వీధి లైట్లు వంటి పౌర సేవలను ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం సరైన విధానం కాదన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఆస్తులు, పౌర సేవలను ప్రైవేటీకరించే చర్యలను వెంటనే ఉపసంహరించుకోవాలని కోరారు. ఇతర రాష్ట్రాల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను శాశ్వతీకరిస్తుంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేటీకరణ పేరుతో ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడం సిగ్గుచేటని విమర్శించారు. ప్రైవేటీకరణ విధానాలను విరమించుకోకపోతే ఉద్యమాన్ని మరింత ఉధృతం చేసి అవసరమైతే నిరవధిక సమ్మెకు దిగుతామని సిఐటియు నెల్లూరు నగర కార్యదర్శి జి నాగేశ్వరరావు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు కత్తి శ్రీనివాసులు హెచ్చరించారు. మున్సిపల్ ఆస్తుల ప్రైవేట్ కంపెనీలకు కార్మికులందరం వెంటనే కార్మిక ఐక్యత కార్మిక ఐక్యత అమ్మద్దు పారిశుద్ధ పనుల ప్రైవేట్ కంపెనీలకు, స్ట్రీట్ లైట్ల ప్రైవేటీకరణలకు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పౌర సేవల్ని ప్రైవేటీకరిస్తూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు జీవో తీసుకురావడం జరిగింది. ఏ రోజుకైనా మేము పర్మనెంట్ కోటమిట్ట సెంటర్ దాకా నెల్లూరు సిటీ పరిధిలో ఈ ర్యాలీ నిర్వహించడం జరుగుతోంది. ఇప్పటికైనా కానీ కూటమి ప్రభుత్వం అర్థం చేసుకొని ప్రైవేటీకరణని ఆపాలి. ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. ఈరోజు ఈ యూజర్ ఛార్జీల పేరుతో మన మీద మరలా భారాలు వేయబోతున్నారు. అందుకని ఈ కూటమి ప్రభుత్వం అవలంబించేటటువంటి విధానాలని వ్యతిరేకించాలని చెప్పేసి సిఐటిగా మేము విజ్ఞప్తి చేస్తున్నాం. నెల్లూరు నగరపాలక సంస్థలో ఏళ్ల తరబడి మలినాలు, వ్యర్థాలు, చెత్త చెదారాల నడుమ పనిచేస్తున్నటువంటి పారిశుద్ధ్య కార్మికులు, అదేవిధంగా మంచినీటి సరఫరా, డ్రైవర్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ, ఇటువంటి అనేక విభాగాల్లో ఉన్నటువంటి కార్మికులు వారు చేస్తున్నటువంటి పనులని ఈరోజు ప్రైవేటు కంపెనీలకు అప్పగించాలని ఈ రాష్ట్ర ప్రభుత్వం 673, 975 జీవోలను జారీ చేసింది. ఇవే కాదు, ఉన్నటువంటి అనేక రకాల ఆస్తులు, వనరులను కూడా ప్రైవేటు కంపెనీలకి అమ్మివేయాలని, సేల్స్గా పెట్టాలని చెప్పి ఈ జీవోలో పెట్టింది. మేము అడుగుతున్నాం, అసలు ఎవరిచ్చారు మీ హక్కు? మీరు ఈ మాటలు కానీ చెప్పి కానీ ఎన్నికల్లో ఓట్లు అడుగుంటే ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్పుండేవాళ్ళు. ఈరోజు చెప్పింది ఒకటి, చేస్తున్నది మరొకటి. నరేంద్ర మోడీ ఆదేశించాడు నీతి ఆయోగ్ యొక్క సూచనలు. కాబట్టి పట్టణ ప్రాంతాల్లో పౌర సేవలు అందాలంటే ఇవన్నీ కూడా ప్రైవేట్ వాళ్ళకి అమ్మేయాలా అనేటటువంటి కొత్త సూత్రాన్ని ఈ చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు కనుగొన్నారు. ఇది ప్రపంచంలో ఉన్నటువంటి ఆస్తులను అమ్మడం, కార్మికుల పనులను అప్పగించడం. పక్క రాష్ట్రాలను చూసైనా సిగ్గు తెచ్చుకోమని అంటున్నాం. హర్యానాలో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులను పర్మనెంట్ చేశారు, పంజాబ్లో పర్మనెంట్ చేశారు. అనేక రాష్ట్రాల్లో వివిధ రకాల పేరుతో టైం స్కేలు, ఎన్ఎంఆర్లు, రకరకాల పేర్లతో రెగ్యులరైజ్ చేస్తున్నారు. సమాన పనికి సమాన వేతనం అని చెప్పి సుప్రీంకోర్టు చెప్తా ఉంది. ఇవేవి అమలు చేయకపోగా ఉన్నటువంటి పనుల్ని ప్రైవేటు కంపెనీలకు అమ్మేసేటటువంటి పనిని ఇది పూనుకోవడం. ఇంకొక ఆయన మాట్లాడుతుంటాడు సనాతన ధర్మం అని. ఇదేనా సనాతన ధర్మం? ప్రైవేట్ కంపెనీలకు అప్పగించడమా సనాతన ధర్మం? దీన్ని మేము ప్రశ్నిస్తున్నాం. ఇది సరైంది కాదు. ఈ ప్రైవేటు కంపెనీలకి ఆస్తుల్ని, పౌర సేవల్ని అమ్మేటటువంటి ఈ జీవోల్ని వెంటనే రద్దు చేయాలి. ఇటువంటి కార్యక్రమాలు కానీ పూనుకుంటే కార్మికులు, ఉద్యోగులు పోరాటానికి, సమ్మెకి సిద్ధమవుతామని చెప్పి ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం.